బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు వారు మనకు అనుగ్రహించారు. మీకు చెప్పడానికి ముందుగా వచనం వెంబడి వచనాన్ని నేను అనేక పర్యాయాలు ధ్యానం చేస్తాను. ప్రియులరా, దేవుడిచ్చిన తలంపులతో మీ మధ్యకు రావడానికి ఆ ప్రియ ప్రభు ఈనాటి వరకు నాకు సహాయం చేస్తూ వచ్చారు. నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నాను. ఆ వాక్య ప్రకారము జీవించాలి అనేది నా తపన. ప్రియులరా, ఆ ప్రియ ప్రభు యొక్క వాక్య ప్రకారం జీవించడం ఎంత ఆశీర్వాదకరమో అనుభవించిన వారికి తెలుస్తుంది. కానీ మనం ఎంతగా ఆ ప్రియ ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతూ ఉంటామో అంతగా సాతానుడు విజృంభించి మన కోరిక నుంచి తప్పించేటట్టుగా అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది సాతాను యొక్క కుయుక్తి. ఈ సత్యాన్ని మనము గ్రహించి ఇది దినదిన పోరాటమని ఎరిగి ఆ పోరాటంలో ప్రభు యొక్క సహాయం చేత గెలుపు పొందడానికి ప్రయత్నించాలి, ప్రార్థించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఎంతోమంది ఆడబిడ్డలు కన్నీటితో మాట్లాడుతూ ఉంటారు. వారు ప్రభు కొరకు జీవించాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ వారి కుటుంబంలో వ్యతిరేకత చోటు చేసుకుంటూ ఉంటుంది. భర్త ద్వారానో, అత్తమామల ద్వారానో, ఆడబడుచుల ద్వారానో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ప్రియ బిడ్డలు నాకు తెలుసు. నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. జీవితము అనేది ఒక ముళ్ళ బాట. ఇది సరైన మార్గం గుండానే వెళుతుంది అనుకునవద్దు. ఎన్నో వంకర టింకర్లు ఈ జీవిత ప్రయాణంలో ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు నిస్పృహ చెందవద్దు. మీ కొరకు ఆ ప్రియ ప్రభు గొప్ప కిరీటాన్ని దాచి ఉంచారు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రభు కొరకు జీవిస్తున్నారో ఆ కాలపు శిష్యులు ఎన్ని బాధలు పడుతున్నారో వాక్యాన్ని ధ్యానిస్తున్నా మనకు అర్థమవుతుంది కదా. ప్రభు యొక్క శిష్యులే అన్ని బాధలు పడితే మనకొచ్చే బాధలు, ఆ బాధలలో ఎంతో వంతు ఉంటుందండి. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆ ప్రియ ప్రభు కొరకు బాధలు భరించడం ఒక భాగ్యమని ఎంచుకున్న వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. ఆ ప్రియ ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం.
ఆ ప్రియ ప్రభువే మనతో మాట్లాడున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయడానికి ముందుగా ఒక పాటను విందాం. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రియ ప్రభుక సహాయాన్ని కోరుకుందాం. వీలును వారందరూ మోకరించండి, తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా జీవాధిపతి, మీకు స్తోత్రాలు నైనా. ఎన్ని స్తోత్రాలు చెల్లించినా మేము ఇంకా తక్కువ వారమే ప్రభు. ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకై వందనాలు. ఈ ఉదయకాలం నుండి ఇంతవరకు శ్రేష్టమైన దైవదాసుల ద్వారా అనేక సత్యాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. మీ ప్రేమ కొరకై వందనాలు. ఈ వాక్య పరిచర్యల ద్వారా మీ కుమాణిక స్వరూప్యాన్ని సంతరించుకోవడానికి సహాయపడండి. మా జీవితపు కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో మీ మీదనే ఆధారపడే కృప దయచేయమని అడుగుతున్నాం. సాతానుడు తన యొక్క కుయుక్తి చేత ఎన్నో రీతిలుగా మా విశ్వాస జీవితాన్ని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా. అతని యొక్క కుయుక్తి మీకు తెలిసిన అయినా ఆ కుయుక్తి నుంచి తప్పించి మాకు సహాయపడమని ప్రాధేయపడి అడుగుతున్నాం ప్రభువా. కృప చూపించండి. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో దయతో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయపడండి ప్రభువా. వాక్యాన్ని వినడానికి వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ నిండారుగా మీ కృపా వాక్యం ద్వారా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఆ కాలంలో ప్రభు కొరకు జీవించడం అంటే అంత సులభమైన పద్ధతి కాదు అనేది మనము గ్రహిస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో తిరిగిన వారు, యేసు ప్రభుతో తిన్నవారు, యేసు ప్రభు యొక్క పరిచర్యను ఎరిగినవారు, యేసు ప్రభు వారి యొక్క మరణంలో పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన శిష్యుల యొక్క పరిచర్య
ఆదిమ కాలంలో ఎంత పటిష్టంగా ఉందో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎంత పటిష్టంగా పరిచర్య ఉందో అంత ఎక్కువైన రీతిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు కొరకు మనం ఎంత ఎక్కువగా జీవించాలని ఆశపడతామో అంత ఎక్కువగా సాతానుడు మనను ఇబ్బందులకు గురి చేస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ విస్మరించవద్దు. జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అమ్మ పాప, నువ్వు ప్రభువు కొరకు జీవించాలని ఆశపడుతున్నావు. నీ భర్త నీతో సహకరించడు. నీ భర్త అనవసరంగా నేను తిడతాడు, కొడతాడు, ఏమేమో దుర్భాషలు మాట్లాడతాడు. నిన్ను తిడితే, నిన్ను కొడితే నువ్వు భరిస్తున్నావు. నిన్ను కన్న తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దూషిస్తూ ఉంటాడు. ఎప్పుడో త్రాగి అర్ధరాత్రి వస్తాడు, నిన్ను లేపి ఏమేమో మాట్లాడతాడు. పాప, ఇవన్నీ భరిస్తూ ఉన్నా. నీకు నా దీవెనలమ్మా. దేవుడు నిన్ను దీవించునుగాక. మీలో కొంతమంది ఆడబిడ్డలు పని చేసుకుని వస్తారు కూడా. ప్రియ బిడ్డలరా, ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి ఇంటికి వచ్చిన తదుపరి భర్త మంచిగా మాట్లాడకపోతే, ఇంటిలో పరిస్థితులు భిన్నంగా ఉంటే మీ హృదయాలు ఏ రీతిగా ఉంటాయో నాకు తెలుసు. పేతురు మిగిలిన శిష్యులు ప్రభువు కొరకు జీవిస్తూ ఉంటే చెరసాలలోనికి వెళ్ళవలసిన అనుభవాలు వీరి యొక్క జీవితాల్లో వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రము వారి విశ్వాసములో సడలింపు లేకుండా ఆ ప్రియ ప్రభు వైపు చూస్తూ ఆ కష్టాలు భరించారు. నా ప్రియ బిడ్డలారా, మనకు దేవుని యొక్క వాక్యమే మాదిరి. ఆ ప్రియ ప్రభువే మనకు మాదిరి. ఆ ప్రియ ప్రభు యొక్క శిష్యులే మనకు మాదిరి. అందుచేతనే నేను పదే చెబుతూ ఉంటాను, దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ ఉండాలి. దేవుని వాక్య ధ్యానాలు క్రమంగా వింటూ ఉండాలి. తద్వారా దేవుని వాక్యంలో బలపడటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 19-20 వచనాలు మరొకసారి చదువుతున్నాను. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవుని నామానికి స్తోత్రం. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ సద్దూకైలు, పునరుద్ధానాన్ని నమ్మని మతాసక్తి కలిగిన వారు అందరూ మత్సరంతో నిండి ఉండి వారిని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. చెరసాల వంటి అనుభవాలు గుండా వెళుతున్నావా అమ్మా బాబు, దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు అని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సింహాల బోనులో, అగ్ని గుండంలో దానియేలును జ్ఞాపకం చేసుకున్నవాడు ఎలా మర్చిపోతాడమ్మా నిన్ను? ఎలా మర్చిపోతాడు బాబు? ఆ ప్రియ ప్రభు మీద అచంచలమైన నమ్మిక మనం కలిగి ఉండాలి. మన కష్టాలలో మనను ఆదుకునే దేవుడు, కనురెప్ప వేయకుండా మనను చూస్తూ ఉన్నవాడు. కన్న తల్లి తన బిడ్డను కరుణింపగా మానునా కన్న తల్లైనా మర్చునేమో, కానీ నేను ఎన్నడూ నిన్ను మరువను. దేవుని నామానికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్రలో వారికి తోడుగా ఉన్నవాడు నీకు ఈ రాత్రి వరకు తోడుగా ఉన్నాడు కదమ్మా. ముందు దినాల్లో కూడా ఆ ప్రియ ప్రభు నీకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జీవం కలిగిన మాటలు మన యొక్క జీవితాలకు అన్వయం చేసుకుని ఆ ప్రియ ప్రభుకు ఇష్టానుసారంగా జీవించే అనుభవంలోనికి రావాలి. 21వ వచనం, వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. వారు ఆ మాట విని అనడంలో అపోస్తలుల్లో ఉన్న అచంచలమైన
విధేయతను మనము అర్థం చేసుకోవాలి. ఆ చెరసాలలో ఉన్న వీరికి ప్రభు దూత చెప్పాడు. చెప్పిన వెంటనే వారు విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం. మన కష్టాలలో నష్టాలలో కూడా ప్రభు పట్ల విధేయత కలిగిన వారంగా ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఆ ప్రభు దూత వీరితో చెప్పాడో వారు వెంటనే దేవుని యొక్క మాటకు విధేయులయ్యారు. తెల్లవారుగానే వారు దేవాలయంకు వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. చూసారా, తెల్లవారుగానే వారు బోధిస్తున్నారు అని అంటే అప్పటికే ప్రజలు ఆ మంటపంలోనికి వచ్చినట్లుగా మనము గ్రహించాలి. దేవాలయంలో తెల్లవారుగానే మతనిష్ట కలిగిన వారు కూడుకునేవారు అన్నమాట. దేవాలయంలో ఉండవలసిన ప్రధాన యాజకులు, మత నాయకులు ఎక్కడ ఉన్నారు? వారు ఇళ్లలో ఉన్నారు. కానీ కొంతమంది బిడ్డలు దేవాలయంలో ఉన్నారు. వారు కూడా దేవాలయంలో ఉంటే అక్కడ ఈ అపోస్తులను చూచి ఉండేవారు. ప్రియులరా, చెరసాలకు కబురు పెట్టవలసిన అవసరం ఉండేది కాదు. పేతురు యోహానుల ధైర్యాన్ని మనము తప్పనిసరిగా శ్లాఘించాలి. వారు దేవుని మాటను తూచా తప్పకుండా వారు దేవాలయంలోనికి వెళ్ళి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకుందాం. ఎవరి మాట విన్నా వినకపోయినా దేవుని మాట వినడం అలవాటు చేసుకోవాలి. దేవుని మాట వినినాడు ఎవరి మాట వినాలో, ఎవరి మాట వినకూడదు దేవుని వాక్యమైన బైబిలే మనకు బోధిస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రధాన యాజకుడు, మత నాయకులు ఏమైనా చేస్తారేమో అని వీరు భయపడలేదు. ప్రియులరా, గమనించండి 21వ వచనం. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండ్రి. దేవుని నామానికి స్తోత్రం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. మన దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగినవాడు. మానవుని యొక్క ఊహకు అందని కార్యాలు చేయగల సమర్థుడు. దేవుని నామానికి స్తోత్రం. అమ్మా, నీవు ఏ బలహీనతతో, ఏ జబ్బుతో నువ్వు బాధపడుతున్నావో, నువ్వు వెళ్ళిన హాస్పిటల్లో నేను చూస్తున్న డాక్టర్స్ ఇది సాధ్యం కాదు అని చెప్పారేమో, ఇది పోదు అని చెప్పారేమో, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నా, ఉన్న పాటున ఉన్న చోటున నువ్వెక్కడున్నావో అక్కడ నీ బలహీనతను నీ ప్రభువు చేతులకు అప్పగించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. అది ఎయిడ్స్ కానివ్వండి, అది క్యాన్సర్ కానివ్వండి, అది ఎటువంటి బలహీనత అయినప్పుడు కూడా, ఎటువంటి రోగమైనప్పుడు కూడా నీ ప్రభు దానిని స్వస్థపరిచే సమర్థుడు. నీకున్న పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చే సమర్థుడు. నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ప్రతికూలతలో నీ హృదయంలో నీకు సంతృప్తిని, సంతోషాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 22వ వచనాన్ని చదువుతున్నాను. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసిండుటయు కావలు వారు తలుపుల ముందర నిలిచిండుటయు చూచితిమి. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అందరు దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. ప్రాణాలకు తెగించి దేవుని మాటకు విధేయులైన వారి యొక్క సాక్ష్యాలు ఈ విధంగా ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, మనం చదువుతుంటే మన శరీరము పులకరిస్తూ ఉంది. 25వ వచనం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులు కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చాను. ఒక సంగతి చెప్పి
ముందుకు వెళ్తాను. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క సువార్తకు అడ్డుబండలు ఎవరయ్యా అని అంటే మత నాయకులే అని గ్రహించాలి. వాక్యాన్ని వినడానికి క్రైస్తవేతరులు సిద్ధంగా ఉన్నారు. వాక్యాన్ని వినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఈ వాక్యాన్ని వినకుండా చేసేవారు ఎవరనగా కొంతమంది జీవితాలు ఆ రీతిగా ఉన్నాయి. వారు సంఘాలలో నాయకులుగా ఉంటారు, పెద్దలుగా ఉంటారు. వారి జీవితము మాదిరిగా ఉండదు. ఈ రాత్రి గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు సువార్త వినబడవలసినంతగా వినబడకపోవడానికి కారణం, ఈనాడు ప్రభువును అంగీకరించడానికి అనేక మంది ముందుకు రాకపోవడానికి కారణం, మత నాయకుల యొక్క సాక్ష్యాలు దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నాయి అనే సత్యాన్ని గమనించాలి. ఒకనాడు ప్రియులరా, జాగ్రత్తగా వినండి. దేవునికి వాక్యం ఈ రీతిగా సెలవిస్తోంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దేవునికి వాక్యం చెప్పబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఒక దినం రాబోతుంది అంటే ఒకనాడు క్షామము రాబోతుంది. అది అన్నపానముల వలన వచ్చే క్షామము కాదు, దేవుని వాక్యము దొరకకపోవటం వలన క్షామము లేక కరువు కలుగుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించే సువార్తికులకు ఈనాడు కూడా ప్రజాదరణ ఉంది. దేవుని వాక్యాన్ని చక్కగా బోధించేవారిని ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రజలు. ఈ రాత్రి ఆయా సాక్ష్యాలు వింటున్నప్పుడు, కొంతమంది బిడ్డల యొక్క దాతృత్వాన్ని చూస్తున్నప్పుడు హృదయము చలిస్తుంది. వీరు పేదవారైనప్పుడు కూడా ఎంతగా ప్రభు కొరకు ఇస్తూ ఉన్నారు. నా ప్రియులరా, ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు కొరకు శ్రమపడుట దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరలా ఈ దైవజనులను సన్నిహితులు సభకు పిలిచారు. వారు వెళ్ళారు. ఏమి జరిగిందో చదువుతున్నాను. 28వ వచనం, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. మీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా మటుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, బాధ వేసింది. ఇతడు ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడైన ఇతడు యేసు ప్రభువారి పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఎంత అసూయ, ఎంత ద్వేషం! ఈ రాత్రి ఆలోచించాలి. ఏమంటున్నాడు? 28వ చివరి భాగం, ఈ మనుషుని హత్య అంటే ఏ మనుషుడు? యేసు ప్రభువారి హత్య అనడానికి అతనికి ఇష్టం లేదు. ఈ మనుషుడు అంటున్నాడు. ఆ మనుషుడే ప్రతి జీవానికి అధిపతి. ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు చెప్పాం కదూ, ఎందుకు ఈ రీతిగా చేస్తున్నారు? అవును, ఈ రాత్రి సమయంలో కూడా అటువంటి వ్యతిరేకతలు నాలాంటి వారు, మీలాంటి వారు కొందరు ఎదుర్కొంటూ ఉండవచ్చు. నా ప్రియ బిడ్డలరా, నేను మనవి చేస్తూ ఉన్నాను. అలనాడు కొద్దిమంది వ్యక్తులే పట్టణాలను తలకిందులు చేశారు. ఈనాడు ఎంతోమందిగా ఉంటున్న మనము ఎంతమందిని ప్రభావితం చేయాలో ఆలోచించమని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ఈ సువార్తను గూర్చి సిగ్గుపడువాడును కాను, ఈ సువార్తను నేను ప్రకటించని ఎడల నాకు శ్రమ అని అన్నాడు. ఈ సువార్తను చెప్పడానికి ఎన్నడూ కూడా సిగ్గుపడవద్దని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది బైబిల్ పట్టుకుని గుడికి రావడానికే సిగ్గుపడతారండి. ఏదో చిన్న బైబిల్ తీసుకుని వెనకాల పిక్ పాకెట్, ఏదో చిన్న బైబిల్ తీసుకుని వెనుక చిన్న పాకెట్లో పెట్టుకుని గుడికి వస్తారు. నో ప్రియులరా, ఆ ప్రియ ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చే ధైర్యం కలిగి ఉండాలని ప్రభు పేరిట
నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగింపులోనికి వచ్చాను. 29వ వచనం, అందుకు పేతురును అపోస్తులును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ఇటువంటి కృపాధైర్యం మనకు కలిగి ఉండాలి ప్రియులరా. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించి ఆ ప్రభు యొక్క నామాన్ని హెచ్చించే వారంగా ఈ రాత్రి తీర్మానం చేసుకునేవాళ్ళని చెబుతూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా ధైర్యం కొరకై ప్రతి విశ్వాసి ప్రతిరోజు ప్రార్థించాలి. అట్టి కృపా ధైర్యం ఈ రాత్రి వాక్యమైన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించునుగాక. నా ప్రియ బిడ్డలరా, మీ కొరకు నిత్యము నేను ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ఉత్తరాల ద్వారా తమ యొక్క ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు, ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీరు విపులంగా చెప్పడం ద్వారా విపులంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. ముగింపులో ఒక చిన్న మనవి, ఈ పరిచర్య ఇంకా కొనసాగాలి అనగా మీ సహాయాన్ని ఒక తండ్రిగా నేను కోరుతున్నాను. నేను ఈ విషయంలో ఏమాత్రం జంకడం లేదు. ఎందుచేతనగా మీరు నా బిడ్డలు, నా పరిస్థితి మీకు తెలుసు. ఏ విదేశ సహాయం లేకుండా, ఒక సంఘం అనేది లేకుండా విశ్వాసులపై ఆధారపడి చేస్తున్న ఈ సేవను మీరు గ్రహించి ఈ సేవ మాది అని మీరు ఈ సేవను సొంతం చేసుకుంటూ ఈ సేవను పోషించమని మనవి చేస్తున్నాను. దేవుడు అట్టి కృపా మనస్సు ఈ రాత్రి వాక్యమైన ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.